సార్ మహిళలందరూ కూడా ఈరోజు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీకి మళ్ళీ ప్రాణం పోసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏది ఈ ఉచిత మహిళా ప్రయాణంతో. ఆర్టీసీకి ప్రాణం పోయలేదు, ఆర్టీసీ నష్టపోతుంది కదా. లేదు సార్, అది గవర్నమెంట్ బేర్ చేస్తుంది డబ్బు అంతా కూడా. ముఖ్యమంత్రి గారు ఆ మహిళలు తిరిగే డబ్బు అంతా కూడా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తున్నారు సార్. ఇక్కడ మేమేమంటున్నామండి సార్, మాకు 2 బాధ్యతలు ఉన్నాయి. మేము గవర్నమెంట్ రాకముందు కూడా ఇది అప్పుల పాలు ఉందని మేము చెప్పినాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేము ప్రజల కోసం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చిందని కేసీఆర్ గారు అన్నారు. చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కూడా అన్నారు. మేమేమంటున్నామంటే మా బాధ్యత ఏంటంటే మాకు 2 బాధ్యతలు ఉన్నాయి. మేము రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అప్పులు లేని తెలంగాణ కాబట్టి ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఆ రకంగా పరిపాలించారు. మాకేముంది ఇప్పుడు కేసీఆర్ గారు సరే ఎవరి కోసం చేసినా అప్పు చేయాల్సి వచ్చింది, చేసిండు. అది విమర్శ కాదు, నువ్వు చేసినవు. మా బాధ్యత ఏంది, మేము ఆ 7 లక్షలకు ఇంట్రెస్ట్ కట్టాలి, కొంత అసలు కట్టాలి, కట్టుకుంటూ మేము 6 స్కీములు చేయాలి. మీరు అన్న పాయింట్ ఏంది సార్, తులం బంగారం అనేది మీరు అన్నారు, 1 ఇయర్ అయింది. మాకు ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ చేయాల్సిందే. ఆలస్యమైంది. తొందరగా కొన్ని విషయాలు మీకు చెప్పకుండానే తులం బంగారాన్ని విషయంలో కానీ, లేదా 2500 రూపాయల విషయం మహిళలకు కానీ, లేదా 2000 అదనంగా పెన్షన్ విషయంలో కానీ, ఈ 200 యూనిట్ల సరిదిద్దే కార్యక్రమే కానీ, 500 ఉచిత సిలిండర్కి సంబంధించి కానీ, ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు ఆ ప్రక్రియలో ఉన్నారు, డబ్బు సమకూర్చే కార్యంలో ఉన్నారు. సార్ ఒక పెళ్లి చేయాలి, బాధ్యత తండ్రి బాధ్యత మేము నెరవేరుస్తాము. బిడ్డ పెళ్లి చేసి పంపాలి అని అంటే డబ్బులు సమకూర్చుకోవాలి.